నమస్తే నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం। రాష్ట్ర వ్యాప్తంగా బర్లీ పొగాకు సాగును ప్రభుత్వం నిషేధించింది। సాగు చేస్తే చర్యలు తప్పవు। అధికారుల సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి। ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం। జిల్లా విద్యుత్ అధికారుల సమీక్షా సమావేశంలో ఏపీసీపీడీసీఎల్ చైర్మన్ పుల్లారెడ్డి। బాపట్ల జిల్లా కేంద్రంగా చీరాలను ప్రకటించాలి। చీరాలలో నిరసన ప్రదర్శన చేపట్టిన చీరాల కేంద్ర జిల్లా జేఏసీ పలు ప్రజా రాజకీయ సంఘాల నేతలు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశ హాల్లో జిల్లాలోని అన్ని మండల తహసీల్దార్లు, ఎంఏఓ, ఏడీఏలతో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి సమావేశం నిర్వహించారు। సమావేశంలో కలెక్టర్ వెంకటమురళి జిల్లాలోని బర్లీ పొగాకు సాగు నిషేధం, భారీ వర్షాలపై అధికార యంత్రాంగం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన సమీక్షించారు। రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా బర్లీ పొగాకు సాగును నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడమేందని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు। రైతులు బర్లీ పొగాకును అధిక సంఖ్యలో సాగు చేయడం వల్ల ఆ పొగాకును కొనేవారు లేక చాలా ఇబ్బందులకు గురయ్యారని ఆయన తెలిపారు। బర్లీ పొగాకు మార్కెట్లో డిమాండ్ లేదని ఆయన అన్నారు। కొన్ని కంపెనీల దళారులు రైతులను తెలుపు నలుపు బర్లీ పొగాకు సాగుకు ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్నారు। కంపెనీలు రైతులను మభ్యపెట్టే చర్యలను అణిచివేయాలని ఆయన అధికారులకు సూచించారు। గ్రామాలలో, మండలాల్లో తహసీల్దారులు, ఏఎంఓలు, ఏడీఏలు, ప్రైవేట్ కంపెనీ వాళ్ళు రైతులతో అగ్రిమెంట్లు, పొగాకు విత్తనాల పంపిణీ, నర్సరీలతో పొగాకు నార్ల పెంపకం, నాట్లు వేయడం మొదలగు చర్యల వివరాలను సేకరించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు। ఏ గ్రామంలోనైనా మండలంలోనైనా పొగాకు సాగు చేసినట్లు తెలిస్తే ఆయా ప్రాంతాల్లోనూ సంబంధిత అధికారులపై చర్యలు తప్పవన్నారు। ఇదే క్రమంలో జిల్లాలో రాబో 3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దార్లు లోతట్టు ప్రాంతాలపై దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు పలు సూచనలు చేశారు। కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్న మండల రెవెన్యూ అధికారులు ప్రజల సంరక్షణ కొరకు పోలీస్, రెవెన్యూ సిబ్బందితో వాచ్ గార్డులను ఏర్పాటు చేయాలన్నారు। అధిక వర్షాలు వచ్చినప్పుడు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలన్నారు। లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, వరద ముప్పు ప్రాంత ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని, అందుకు సంబంధించిన ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ ఆయన అధికారులకు సూచించారు। ఈ రోజు నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎక్కడైనా మన జిల్లాలో పొగాకు నాటడం జరిగితే అదేమి ఒక రోజులో వచ్చే క్రాప్ కాదు, 4 మంత్స్ క్రాప్। 4 మంత్స్ లో నాకు దొరికిపోతారు మీరు ఎంఏఓలు, ఏడీఏలు, ఎక్కడ నాట్లు పడ్డాయో। సో మీ డ్యూటీ అది, మీ విఏఎల్కి ఎక్కడ నాట్లు పడుతున్నాయి, ఎక్కడ నర్సరీలు పెంచుతున్నారు, ఎక్కడ వేరే జిల్లాలో నర్సరీ పెంచి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి తీసుకొని వస్తున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలి। ఎక్కడ కంపెనీ వాడు వచ్చి విత్తనాలు సప్లై చేస్తున్నాడు, ఎక్కడ రైతుల్ని ప్రేరేపిస్తున్నాడు, ఎక్కడ రెచ్చగొడుతున్నాడు, ఎక్కడ నేను అగ్రిమెంట్ అవుతానని చెప్పి మోసం చేస్తున్నాడు, దగా చేస్తున్నాడు, ఎక్కడ వాళ్ళని అమాయకంగా మోసం చేస్తున్నాడు అమాయకుల్ని। సో ఈ ఇంటెలిజెన్స్ అంతా మీరు పెట్టుకోవాలి త్రూ విఏఎస్, త్రూ మీ ఎంఏఓలు, ఏడీఏలు, డిఏఓ। అండ్ దీంతో పాటుగా మరి మీరు ఎక్కడైతే నర్సరీలు గ్రో చేస్తున్నారు అనేది పెట్టుకోవాలి, ఎక్కడైతే విత్తనాలు సేల్స్ జరుగుతూ ఉంది, ఎక్కడి నుంచి సప్లై జరుగుతూ ఉంది అనేది పెట్టుకోవాలి, ఎక్కడ మరి ఇన్ని చర్యలు తీసుకున్నా నాటారు అనేది తీసుకోవాలి। నాటిన తరువాత మీరు వెళ్ళి డిస్టర్బ్ చేస్తే అక్కడ ఘర్షణ ఉంటుంది। అయితే నాకు నష్టం వచ్చింది, నా డబ్బులు వృధా అయిపోయినాయి, మీరు నన్ను విత్తనాలు దొరకకుండా ఎందుకు చేయలేదు, ఎందుకు నర్సరీ లేకుండా చేయలేదు, ఇవన్నీ అప్పుడు క్వశ్చన్స్ అడుగుతాడు। కాబట్టి నేను మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాను ముందుగానే। ఎక్కడైనా విత్తనాలు సప్లై జరిగినట్టు తెలిసినా, ఎక్కడైనా అగ్రిమెంట్లు అవుతున్నట్టు నా దృష్టిలో వచ్చినా, మీడియాలో నుంచి వచ్చినా, ఎక్కడైనా నర్సరీ గ్రో అవుతున్నట్టు వచ్చినా, ఎక్కడైనా నాట్లు పడుతున్నట్టు వచ్చినా మీరు ఆలోచించుకోండి, మీ ఉద్యోగాలు లేవు। ప్రతి 15-16 గ్రామాలకి ఎంఏఓ ఉంటాడు, మరి ప్రతి 4-5 మండలాలకు ఒక ఏడీఏ ఉంటాడు। దట్ ఈజ్ యువర్ జ్యూరిడిక్షన్, దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ। చీరాల పాపరాజు తోటలోని బాపనమ్మ కళ్యాణ మండపం జిల్లాలోని విద్యుత్ శాఖ అధికారులతో ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ సంస్థ చైర్మన్ పుల్లారెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు। సమావేశంలో ప్రజలకు, రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందించే క్రమంలో అవలంబించాల్సిన విధి విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు। వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ పనిచేస్తుందంటూ ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ పుల్లారెడ్డి అన్నారు। చీరాలలో విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు। సమావేశంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో లో వోల్టేజీల సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు। బాపట్ల సర్కిల్ పరిధిలో మరో 3 విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, వాటిని కూడా త్వరలో అందుబాటులో తెస్తామన్నారు। వ్యవసాయానికి అవసరమైన కరెంటును పూర్తి స్థాయిలో అందజేస్తామని చెప్పారు। రైతులకు, విద్యుత్ వినియోగదారులకు 24 గంటల విద్యుత్ను అందజేసే విధంగా అన్ని చర్యలు చేపడతామన్నారు। ఇక ఇదే క్రమంలో విద్యుత్ శాఖలో సిబ్బంది కొరత కూడా లేకుండా చూస్తామని తెలిపారు।
పోయిన నెల వచ్చినప్పుడు బాపట్ల డివిజన్లో బాపట్ల హెడ్ క్వార్టర్స్లో పెట్టాము. ఈరోజు చీరాల డివిజన్లో చీరాల హెడ్ క్వార్టర్స్లో సర్కిల్ రివ్యూ మీటింగ్ చేయడం జరుగుతుంది. సో సర్కిల్ పర్ఫార్మెన్స్ అంతా కూడా అన్ని పారామీటర్స్, రెవెన్యూ కలెక్షన్స్, అలాగే సప్లై ఇంటరప్షన్స్, RDSS వర్క్స్, అదర్ అగ్రికల్చర్ సర్వీసెస్ వర్క్స్, తర్వాత డిఫెక్టివ్ మీటర్స్ మార్చడము, ఇవన్నీ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. మెయిన్గా ఫోకస్ సప్లై ఇంటరప్షన్ లేకుండా క్వాలిటీ ఆఫ్ సప్లై ఇవ్వాలి అందరికీ. ఎక్కడైనా ఇంకా లో వోల్టేజ్ సమస్య ఉంటే అవన్నీ కూడా తీర్చాలి. ఫీడర్స్ ఓవర్లోడ్ అయి ఉంటే ఆ ఫీడర్స్ అన్నీ కూడా బైఫర్కేట్ చేయాలనేది కూడా చెప్పడం జరిగింది. కొత్తగా సబ్స్టేషన్స్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే వాటిని కూడా కొత్త సబ్స్టేషన్స్ ప్రపోజల్ చేసి, ఆల్రెడీ ఈ బాపట్ల సర్కిల్లో ఒక 3 సబ్స్టేషన్లు కొత్తగా స్టార్ట్ చేశారు, వర్క్ జరుగుతుంది. అవన్నీ కూడా రివ్యూ చేస్తున్నాం. ఎక్కడ కూడా మీటర్స్ కొత్త సర్వీసులకు తక్కువ లేకుండా అన్నీ కూడా ఏర్పాటు చేయాలనేది కూడా ఆదేశాలు ఇచ్చాం. అగ్రికల్చర్ సర్వీసెస్ కూడా ఈ 3 నెలల్లో మేము దాదాపు ఒక 1500 దాకా ఇక్కడ ఈ జిల్లాలో రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ అన్నీ కూడా ఒక 2-3 మంత్స్లో అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఏ కేటగిరీలో కూడా పెండింగ్ లేకుండా అన్ని సర్వీసెస్ కూడా త్వరితగతిన టైం ప్రకారం కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. జూలై మంత్ ఎండింగ్ వరకు కావాల్సి. దాంట్లో కొన్ని డిస్కనెక్షన్ అయి ఉన్నాయి, కోర్టు కేసులు కూడా ఉన్నాయి, దానివల్ల కొద్దిగా ఎక్కువ ఉంది. అవి కూడా త్వరితగతిన ఎక్కడెక్కడ రావాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. చీరాల విషయానికి వస్తే టౌన్లో ఏంటంటే విద్యుత్ ఎప్పుడు పడితే అప్పుడు అంతా ఉందంటే ట్రాక్ అవతలు కానివ్వండి, అట్లా వైకుంఠపురం ఆ ఏరియాలో అవన్నీ కూడా చెప్పామండి. ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్లు అవసరమైనా, కండక్టర్స్ బాగలేకపోయినా అన్నీ కూడా 3 ఫేజ్ లైన్లు వేసి అన్నీ కూడా అందరికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలని కూడా ఇప్పుడే చెప్పాము. అవి కూడా చేంజ్ చేస్తారు. నైట్ టైం ఏమన్నా ప్రాబ్లం అయినప్పుడు సిబ్బంది ఫోన్లు ఎత్తట్లేదు అనేది ప్రధాన ఆరోపణ. చీరాల పట్టణంలోని మసీదు సెంటర్ కూడలిలో బాపట్ల జిల్లాకు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరును పెట్టాలని డిమాండ్ చేస్తూ చీరాల కేంద్ర జిల్లా జేఏసీ పలు ప్రజా రాజకీయ సంఘాల నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. బాపట్ల జిల్లాకు స్వాతంత్ర సమరయోధులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరును నామకరణం చేయడంతో పాటుగా జిల్లా కేంద్రంగా చీరాల ప్రకటించాలని చీరాల కేంద్ర జిల్లా జేఏసీ కన్వీనర్ డాక్టర్ దేవరాజు డిమాండ్ చేశారు. చీరాల పట్టణంలోని మసీద్ సెంటర్ కూడలిలో బాపట్ల జిల్లాకు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరును పెట్టాలని డిమాండ్ చేస్తూ చీరాల కేంద్ర జిల్లా జేఏసీ పలు ప్రజా రాజకీయ సంఘాల నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ ఈ నెల 29న బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాల పునర్విభజన మంత్రుల సంఘం రానున్న నేపథ్యంలో చీరాల ప్రాంతంలోని రాజకీయ పార్టీలు, వ్యాపార సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు చీరాల ఆకాంక్షను ఆర్జీల రూపంలో మంత్రులకు తెలియపరచాలని పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బత్తుల శ్యామల్, ప్రజాసంఘ నాయకులు మేడ వెంకట్రావు, జనసేన నాయకులు శివప్రసాద్, బీసీ ఫెడరేషన్ నాయకులు ఊటుగురి వెంకటేశ్వర్లు, మైనార్టీ నాయకులు జిలాని, నాయ బ్రహ్మణ సేవా సంఘం నాయకులు సత్యనారాయణ, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. కొత్తగా వచ్చిన జిల్లాలకి 100 కోట్లు, సుమారు బాపట్ల జిల్లాకి 150 కోట్లు రావడం, బీచ్ కూడా 90 కోట్లు రావడం జరిగింది. అవన్నీ కేవలం కొత్త జిల్లాల ఏర్పాటులో కేంద్రాలకు ఇవ్వడం జరిగింది. మన చీరాలకి అన్నిటికీ బాపట్ల కన్నా పోల్చుకుంటే అన్ని రకాలుగా అభివృద్ధి సాధించినటువంటి చీరాలకి ఎప్పుడు చిన్న చూపే ఉంది. కాబట్టి మనందరం కూడా మంత్రివర్గం ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి మంత్రివర్గం 29వ తారీఖున మన బాపట్ల జిల్లాకి మంత్రులందరూ విచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఇది రాజకీయం కోణంలోనూ మరియు ప్రజల నుండి, ప్రజా సంఘాల నుండి, వివిధ అసోసియేషన్ల నుండి, ప్రజల నుండి ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు ప్రభుత్వం కూడా మన మాటకి విలువ ఇస్తుంది. కావున ముఖ్యంగా మనం రేపు ఎల్లులో ముఖ్యంగా ఫస్ట్ మన ఎంఎం కొండయ్య గారికి మన అర్జీని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత ఎంపీ గారికి, ప్రతిపక్ష నాయకులందరూ కూడా వాళ్ళ సపోర్ట్ 2-3 రోజుల్లో తీసుకున్న తర్వాత నేను గత వారం రోజులుగా మన సభ్యులందరితో కూడా కలిసి మర్చెంట్ అసోసియేషన్, కిరాణా మర్చెంట్లు, బట్టల షాపు, సెల్ ఫోన్ అసోసియేషన్, కార్ అసోసియేషన్, బైక్ అసోసియేషన్, వివిధ ప్రజా సంఘ నాయకులతో కూడా అందరూ బార్ అసోసియేషన్తో మాట్లాడడం జరిగింది. ఆర్టీఓ గారికి అర్జీ ఇవ్వాలని, 29వ తారీఖున బాపట్లకి భారీగా ర్యాలీ తరలి వెళ్లాలని మనసారా కోరుకుంటున్నాను. బాపట్ల జిల్లాని చీరాల కేంద్రంగా చేయాలని ఆ ఉద్యమంలో ముందుండి నడిపిస్తున్నటువంటి సాధన సమితి వారికి చీరాల పేరాల పట్టణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం సంఘీభావం తెలియజేస్తున్నాం. అలాగే ఈ చీరాల పేరాల అనేది ఉద్యమకారుల పుట్టినటువంటి గడ్డ. ఇక్కడ ఉద్యమకారులను నడియాడినటువంటి భూమిలో వారిని గౌరవిస్తూ మరి చీరాల కేంద్రానికి దుగ్గిరాల గోపాలకృష్ణ గారి పేరు పెట్టాలని మేము కూడా ప్రతిపాదిస్తున్నాం. కాబట్టి ఈ సాధన సమితి వారు ఏ కార్యక్రమాన్ని అయితే మరి ముందుకు తీసుకెళ్తారో దానికి ఈ చీరాల పేరాల పట్టణ నాయ బ్రాహ్మణ సంఘం తరఫున వారికి సంఘీభావం తెలియజేయడం జరుగుతుందని
సభాముఖంగా తెలియజేస్తున్నారు. చీరాల మండలంలోని పలు గ్రామాల అనుసంధానంగా ప్రవహిస్తున్న కుందేరు వాగును పలువురు రైతులతో కలిసి చీరాల వైఎస్ఆర్ రైతు విభాగ అధ్యక్షులు కావూరు రమణారెడ్డి పరిశీలించారు. సహజ సిద్ధంగా ఏర్పడిన కుందేరు వాగును జిల్లాలోని అనేక ప్రాంతాలలో అడ్డుకట్టలు వేయడం వలన భారీ వర్షాల సమయంలో వరద నీరు సముద్రంలో కలిసే అవకాశం లేకుండా పోతుందని, తద్వారా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చీరాల వైఎస్ఆర్ రైతు విభాగ అధ్యక్షులు కావూరి రమణారెడ్డి అన్నారు. చీరాల మండలంలోని పలు గ్రామాల అనుసంధానంగా ప్రవహిస్తున్న కుందేరు వాగును పలువురు రైతులతో కలిసి చీరాల వైఎస్ఆర్ రైతు విభాగ అధ్యక్షులు కావూరి రమణారెడ్డి పరిశీలించారు. ఇక ముఖ్యంగా చీరాల రూరల్ ప్రాంతాలైనటువంటి కావూరి రారి పాలెం, తొట్టవారిపాలెం, స్టువర్టుపురం, బీఆర్ఎస్ కళాశాల ఇలా అన్ని ప్రాంతాల్లో పూర్తిగా కుందేరు కనుమరుగైందన్నారు. తద్వారా భారీ వర్షాలు కురిసిన సమయంలో రైతులు వరదల నీటిని విడుదల చేసే అవకాశం కోల్పోయారన్నారు. ఇప్పటికైనా అధికారులు ఆయా ప్రాంతాలలోని కనుమరుగైన కుందేరు వాగును ఆధునీకరించి బో ఎత్తులను అందుబాటులోకి తేవాలని ఆయన సూచించారు. ఈరోజు ఇటీవల కురిసిన వర్షాలకి కుందేరు ప్రాయర్వాహ ప్రాంతంలో వేరుశెనగ పంట పొలాలను పరిశీలించడం జరిగింది. పొలాల్లో బాగా నీరు నిలబడింది. నీరు నిలబడడానికి మెయిన్ కారణం వర్షాలతో పాటుగా కుందేరు నీరు ప్యార్లీ డ్రైన్లోకి సక్రమంగా పోకుండా ఉండటం అనేది జరిగినది. దీని మీద ఒక ఇసుక రోడ్ లాగా ఒకటి అమర్చారు. తర్వాత మోగాసేవుడి స్కూల్ దగ్గర ఒక రోడ్డు అమర్చారు. వీటి కింద నీళ్లు పోవటానికి సరైన మార్గాలు తూములు లేక వాటర్ ఎక్కడెక్కడ నిలిచిపోతుంది. కాబట్టి మరి డ్రైనేజ్ అధికారులు ఇకనైనా మరి మీరు చర్యలు తీసుకొని నీళ్లు పోవటానికి ఆ రోడ్లను తొలగించడమా, లేకపోతే పెద్ద పెద్ద తూములు అమర్చి నీళ్లు పోయే మార్గం చేయటమా. చేయకపోతే రానున్నది వర్షాకాలం స్టార్టింగ్ కాబట్టి మరి ఇంకా భారీ వర్షాలు, ఇంకా వాయుగుండాలు, తుఫాన్లు పడే సీజన్ కాబట్టి ఈ విధంగా కుందేరు వాటర్ కానీ ప్యారల్ డ్రైన్లోకి పోకపోయినట్టయితే తోటవారిపాలెం, బండారనాగేశ్వర కాలనీ, కావురువారిపాలెం ఇవన్నీ గ్రామాల మీద వచ్చి పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇకనైనా అధికారులు చర్యలు తీసుకుని వీటిని చేపట్టకపోతే మేము ఆందోళన కార్యక్రమం చేస్తాను. జూన్లోనే 6వ నెలలోనే గతంలో ఒకసారి చెప్పాను, ఇప్పటివరకు పట్టించుకోవడం వల్ల ఇటీవల వర్షాలకి మునిగినాయి. కాబట్టి రాను రోజుల్లో ఏదైనా నష్టం జరిగితే అధికారులు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలతో చీరాల సబ్ డివిజన్ పరిధిలోని వేటపాలెం, చినగంజాం ప్రాంతంలోని పలు పాఠశాలలో విద్యార్థులకు శక్తి యాప్, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఈవిటీజింగ్ పై చీరాల డివిజన్ శక్తి యాప్ ఎస్ఐ శ్రీహరి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎస్ఐ సిబ్బందితో కలిసి విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఈవిటింగ్స్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలతో చీరాల సబ్ డివిజన్ పరిధిలోని వేటపాలెం, చినగంజాం ప్రాంతంలోని పలు పాఠశాలలోని విద్యార్థులకు శక్తి యాప్, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఈవిటీజింగ్ పై చీరాల డివిజన్ శక్తి యాప్ ఎస్ఐ శ్రీహరి అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ఎస్ఐ సిబ్బందితో కలిసి విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఈవిటీజింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. సదస్సులో ఎస్ఐ శ్రీహరి మాట్లాడుతూ శక్తి యాప్ మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించారన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతుందన్న ఆయన విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలన్నారు. ఎవరికైనా మాదక ద్రవ్యాల సంబంధిత కార్యకలాపాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇదే క్రమంలో సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయన్నారు. అపరిచిత లింకులను క్లిక్ చేయరాదని, వ్యక్తిగత సమాచారం అపరిచితులకు తెలపవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన హెల్ప్ లైన్ నంబర్లు డయల్ 100 112 1098 181 1930 1972ల గురించి కూడా అవగాహన కల్పించారు. సదస్సులో శక్తి టీం సభ్యులు కానిస్టేబుల్ సుబ్బారావు విద్యార్థులకు ఆపద సమయంలో విద్యార్థులు ఆత్మరక్షణ కోసం చేపట్టాల్సిన అనేక అంశాలను విద్యార్థులకు ప్రదర్శన రూపంలో వివరించారు. గట్టిగా రావాలి, గట్టిగా రావాలి. అట్లంతే అంతే. చూడండి కొడుతున్నప్పుడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రాష్ట్ర వ్యాప్తంగా బర్లీ పొగాకు సాగును ప్రభుత్వం నిషేధించింది. సాగు చేస్తే చర్యలు తప్పవు. అధికారుల సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం. జిల్లా విద్యుత్ అధికారుల సమీక్షా సమావేశంలో ఏపీసీపీడీసీఎల్ చైర్మన్ పుల్లారెడ్డి. బాపట్ల జిల్లా కేంద్రంగా చీరాలను ప్రకటించాలి. చీరాలలో నిరసన ప్రదర్శన చేపట్టిన చీరాల కేంద్ర జిల్లా జేఏసీ పలు ప్రజా రాజకీయ సంఘాల నేతలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.